హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే పండగ ఇంటికి వచ్చేసింది. ఇవాళ ఇంటర్వ్యూ ద్వారా టీవీ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఎంత కళగా ఉందంటే దీపావళిలో లైట్స్ అంతా ఎలా వెలిగిపోతూ ఉంటాయో ఇవాళ ఇప్పుడు కొంచెం పక్కకు తిప్పగానే కెమెరా ఈ ఫ్రేమ్ అంతా కూడా అంత వెలిగిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పటికే యూట్యూబ్లో ఈ టీజరు ట్రైలరు వెలుగుతూనే ఉందండి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే November 12th మీ అందరి ముందుకి వచ్చేస్తాం అంటున్నారు రాజా విక్రమార్క టీమ్. హాయ్. సో ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి. రైట్, ఇవాళ కూడా దీపావళిలో పటాసులు పేలినట్టుగా ఇంటర్వ్యూ పేలాలి. పొద్దున్న లేసేసరికి యూట్యూబ్లో రాసేయాలి రకరకాలుగా. ఎలా రాసినా పర్లేదు, మాకు రాయడం ఇంపార్టెంట్ అంతే. సో ఇవాళ మనం దీపావళి ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం కాబట్టి, అండ్ ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్ యూ. హీరోతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ కార్తీక్, మీరు మరింత హ్యాండ్సమ్నెస్ అవ్వడం అంటే ఎప్పటికెప్పుడు ఆ హ్యాండ్సమ్గా ఇంకా బ్యూటీ ఆ పెరగడానికి అసలు సీక్రెట్స్ ఏంటి? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. దీపావళి రోజు నిజమే చెప్పాలి, లాస్ట్ టైం ఒకసారి ఒక షోకి వెళ్ళినప్పుడు మీరు పొగిడారు కదా, అది చాలా వైరల్ అయింది. అలా ఎవరన్నా పొగుడుతున్నప్పుడు అమ్మాయిలు తెలియకుండానే అది అలా వచ్చేస్తుంటుంది బ్యూటీ. సో అమ్మాయిలు ఎంత పొగిడితే అంత బ్యూటీ వచ్చేస్తుంది. నిజంగా మీరు మళ్ళీ కాంప్లిమెంట్ ఇవ్వండి, ఈసారికి ఇంకా అందంగా. ఇప్పుడు బేసిక్గా అతనికి ఏంటంటే లేడీ లక్ కూడా. కరెక్ట్. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. అంటే మీరు అసలు ప్రొడ్యూసర్లకి స్టోరీ మొత్తం చెప్పారా? అసలు మీరు రామరెడ్డి గారికి ఆదిరెడ్డి గారికి మొత్తం చెప్పారా? ఓకే, ఎలా అండి? మామూలుగా సైలెంట్ ఏం కాదండి, అదే మనం యాక్టింగ్ చేసేటప్పుడు జనరల్లీ ఎక్కువ చేస్తాం, అండ్ యాక్టింగ్ చేయడమే ఇది సైలెంట్గా ఉండడం. ఓకే. సో ఈ పాయింట్ అనుకోగానే వెంటనే కార్తికేయనే అలా బ్రెయిన్లోకి రావడం జరిగిందా, లేకపోతే రకరకాల అనుకోని కార్తీక్ వరకు వెళ్ళారా? ఏం జరిగింది? స్టోరీ అనుకున్నప్పటికి ఏం అనుకోలేదండి కార్తికేయ అని. స్టోరీ కంప్లీట్ అయిపోయాకే 2-3 ఆప్షన్స్ చూసేది. ఇదిలో RX-100 కాలేజ్ టూర్ ఏదో చేస్తే ఆ స్టిల్స్ చూశాను. సో నా క్యారెక్టర్కి సెట్ అవుతాడు ఇది అనిపించింది. సో అనుకోకుండా అలా అప్రోచ్ అయితే లక్కీగా మధ్యాహ్నం 2:30 అప్పుడు ఒక ఆయన అడిగాను ఏమన్నా కార్తీక్తో కాంటాక్ట్ ఇప్పిస్తారని. అనుకోకుండా ఆయన కుదిరి 5:30కి ఇప్పించారు. నైట్ 9కి సినిమా కాదా ఓకే చేశాడు కార్తీక్. మధ్యలో ఇన్ని సినిమాలు అయిన తర్వాత ఈ సినిమా వచ్చింది ఏంటి? ఇప్పుడు కార్తీక్ బాగా చెప్తాడు ఏం జరిగింది. అదే RX-100 అప్పుడు తర్వాత నేను ఫస్ట్ విన్న నాకు నచ్చిన కథ ఇదే. స్టార్టింగ్లో రకరకాల పాత్రలు, వారి సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన అదే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగా చాలా జరిగింది. సో ప్రొడ్యూసర్స్ ముందు మేము ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాము. దెన్ వేరే సినిమా తీసుకోవడం వల్ల ఇట్ వెంట్ ఆన్. దెన్ అగైన్ సినిమా రామరెడ్డి గారు ఆదిరెడ్డి గారు వచ్చారు, కలిసి మాట్లాడుకున్నాము, చాలా ఇద్దరికి బాగా సింక్ అయింది. ఓకే కలిసి చేసేద్దాం అనుకున్నాం. దెన్ వి స్టార్టెడ్. దెన్ చావు కబుర్ చల్లగా ఫినిష్ చేశాక ఇది ఆపేసి చావు కబుర్ చల్లగా ఫినిష్ చేయాల్సి వచ్చింది. తర్వాత కరోనా వచ్చింది, ఆ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. చాలా అవుతూ ఈలోపు శ్రీ వాళ్ళ కొడుకు పెద్దోడు అయిపోతున్నాడు. అవునండి, అంటే స్టార్టింగ్ అప్పుడు పెళ్ళి అయిందా అసలు? అయిందండి. మా అబ్బాయి పుట్టిన వారాన్ని చెప్పాను. నెక్స్ట్ మంత్ స్కూల్కి అప్లికేషన్ పెట్టాలి. సో ఎనీహౌ రైట్ టైం రైట్ ఫిల్మ్ అనుకున్నా. November 12కి రాసి పెట్టుంటే 2021లో అది ముందు రావడం ఎలా జరుగుతుంది చెప్పండి? ఇదే కరెక్ట్ సమయం ఏమో రాజా విక్రమార్కకి. నాకు గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా, అలాంటిది. కరెక్ట్. సో తాన్యా, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. సో ఎలా వచ్చింది, మీరు ఎలా దీంట్లోకి రావడం జరిగింది? హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? Shri contacted me and then he narrated the script and I liked my role. So yeah, and then I just which point you like most? అంటే మీ దాంట్లో ఏది బాగా నచ్చింది? The character itself is very nice. I won't say it's like Otherwise particularly. you can say you had chance working with amazing hero. లవ్లీ ఫాదర్. మీరు తక్కువ మాట్లాడతారని హీరోయిన్ కూడా తక్కువగా మాట్లాడే ఎవరున్నారు అని నేను ఆల్రెడీ అమ్మాయిని అలా పెంచానండి. ఓకే. తను డాన్స్ చాలా మంచి పిల్ల. మధ్యలో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అన్నెసరిగా డిస్టర్బ్ చేసి. ఏమంటే డిస్టర్బ్ అవుతారు అలా ఉంటే? మీ అమ్మాయిని ఎవరు డిస్టర్బ్ అవ్వమన్నారు? నేను డిస్టర్బ్ అయ్యాను. ఫైనల్గా నచ్చాడు. చూసారా ఎవరికి మాత్రం నచ్చాడు చెప్పండి ఆ అబ్బాయి. డెఫినెట్గా SR కళ్యాణ మండపంలో మిమ్మల్ని చాలా డిఫరెంట్గా చూడడం జరిగింది, కొత్త తరహాలో చూడడం జరిగింది. ఇన్ దిస్ ఫిలిం కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్లా ఉంచారు మిమ్మల్ని. ఏంటండి అసలు సీక్రెట్? అసలు నాకు భయంగా ఉంది, ఉన్నానా లేదా అని. అయ్యా, SR కళ్యాణ మండపంలో కూడా క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఒక హీరోయిజం ఉంది. ఈవెన్ దో ఈజ్ అ ఫాదర్. ఈ క్యారెక్టర్లో కూడా ఆ హీరోయిజం ఉంది.
అది ఏమిటి అన్నది వెయిట్ అండ్ సీ. 12th నవంబర్ వచ్చేసింది రాజా విక్రమార్క, అప్పటి వరకు వెయిట్ లేదండి, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అండి, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్గా వింటే ఏమిటి అన్నది చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా నా ఎలిమెంట్స్ విన్నాను. ఓవరాల్ నేను ఎవరిని అడిగినా, ఇప్పుడు భరణి గారిని అడిగాను అనుకోండి, ఆయనది అద్భుతమైన వేషం. నాకు చాలా నచ్చేసింది. యా అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వెరీ క్యాజువల్గా, ఫ్రెండ్లీగా. అలాగే మా ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ కానీ, నాకు సుధాక్ కానీ, సో నాకు తనకు కానీ, ఈవెన్ దో మీ ఇద్దరు ఎక్కువ మాట్లాడుకోం, బట్ అంటే రోల్ లో కూడా తను ఎక్కువ మాట్లాడరా? నాతో ఎక్కువ మాట్లాడాలి. ఆ అబ్బాయి అబ్బాయితో ఏమైనా మాట్లాడిందో నాకు తెలియదు కానీ బేసికలీ షీఈస్ ఎ వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. అంటే తను లాస్ట్ లో ఫైనల్ గా మనం ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది, దాన్ని కూడా తను ఏమో వదలలేదు. సో అది బేసిక్ కావాలండి స్క్రిప్ట్లో డిమాండ్ చేయడంతో పాటు వాళ్ళ స్ట్రెంగ్త్లు కూడా ఉంటే. ఇప్పుడు తన డైలాగ్ డెలివరీ ఈజ్ వెరీ క్యాజువల్, దానికి ఒక స్టైలిష్ లుక్ తీసుకొచ్చాడు. ఇప్పుడు అది మామూలుగా పంచి లుంగి కట్టుకుని కూడా చెప్పచ్చు ఆ డైలాగులు, కానీ ఆ స్టైలిష్ లుక్లో చెప్తూ ఉంటే, ఆ చిన్నదే తీసుకుని కృష్ణ గారి సినిమాలు చూసి టామ్ క్రూజ్ అన్న డైలాగ్స్ వింటూ ఉంటే ఇట్స్ సో ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఎన్ఐఏ ఆఫీసర్ కదా, ఖచ్చితంగా అంత స్టైలిష్ గా ఉండాలి. అదొకటి ఉంది. అందులో మళ్ళీ స్టిఫ్నెస్ కూడా నార్మల్గా అలాంటి క్యారెక్టర్స్ ఏదో కొంచెం స్టిఫ్గా చెప్తాం డైలాగులు. అది కాకుండా హీ మేడ్ ఇట్ లుక్ వెరీ స్టైలిష్, వెరీ క్యాజువల్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ న్యాచురల్. అదే భరణి గారు అంటున్నారు, చాలా న్యాచురల్గా ఉన్నాయి ఆ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అని. అలా అన్ని సీన్స్ అలాగే ఉంటాయి. ఈవెన్ ఐ టాక్ టు మై డాటర్, లేదా తనతో మాట్లాడినప్పుడు అన్నీ చాలా క్యాజువల్గా వెళ్తూ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఆఫ్ ఒక ఉంది. మంచి కిక్కిచ్చే సన్నివేశం ఉంది లోపల. అవునండి, మరి ఎలా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మాకు డెఫినెట్గా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే కావాలి కదా. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ గుడ్ లక్. ఇప్పుడు చెప్పండి, రాజా విక్రమార్క అంటే ఈ సినిమా కరెక్ట్, ఈ సినిమాతో మనం ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని అందించాలి అనిపించింది ఏంటి అసలు ఈ చిత్రంలో మీకు? మాకు కార్తికేయ బ్రో చెప్పాడు ఈ సినిమా చేయాలి, మనం చేయాలి అనేసి. సరే ఫార్మాలిటీగా ఒకసారి కథ కూడా ఏంటంటే ఎన్నో ఉందండి, మాకు అంతగా టచ్ లేదు అదన్నమాట. మీరు నిజం చెప్పండి, మీరు ప్రొడ్యూసర్ అవుదామని వచ్చారా, యాక్టర్ అవుదామని వచ్చారా? ప్రొడ్యూసర్ అవుదాం వచ్చానండి, ఇప్పుడు యాక్టర్ అవుదాం కూడా అనిపిస్తుంది. డెఫినెట్ గా మొదటి సినిమా అనగానే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి చేయాలంటే చాలా చాలా బాధ్యతలు తీసుకోవాలి, భుజాల మీద వేసుకోవాలి అవి. సో అలా టెన్షన్ ఏమైనా పెట్టారండి డైరెక్టర్ వైపు నుంచి? నేను యాక్చువల్గా RX100 దగ్గర నుంచి కూడా కార్తికేయకి మాకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉందండి. యాక్చువల్లీ తర్వాత 90 తర్వాత సినిమాలు కూడా దగ్గరుండి, అంటే ఆ క్లోజ్నెస్ అయితే మా ఇద్దరికి అయితే ఖచ్చితంగా ఉందండి. సో అంటే వాళ్ళు యాక్చువల్గా ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఓకే, యాక్చువల్గా ఓన్ ప్రొడక్షన్లో మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగితే సరే మీకంటేనా అని చెప్పేసి మాకైనా చేయడం జరిగిందండి. సినిమా అంతా సూపర్గా వచ్చేసింది కదా? చాలా సూపర్గా వస్తుంది. ఫస్ట్లో అంటే ఆయన ఒక ఆర్టిస్ట్, ఒక హీరో ఓన్లీ తన పాత్ర వరకు చేసి వెళ్ళిపోయేలా కాకుండా ప్రతి దాంట్లోనే ఆయన ఎంటర్ అయ్యి ప్రతి విషయాల్లోనూ మాకు సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఒక బిజినెస్ విషయంలో కానీ ప్రతిదీ హెల్ప్ చేస్తారండి. కానీ దట్స్ ట్రూ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అష్టలక్ష్మి 12వ తారీఖు వస్తారన్నారు కదా, ఆల్రెడీ వచ్చేసారండి. వచ్చేసారా? సో బ్రేక్ ఈవెన్ అయితే మేము రీచ్ అయిపోయాం ఆల్రెడీ. ఇది క్లాప్ చేయాల్సిన ఇదే కాదు. ఎంత మంచి ప్రొడ్యూసర్స్ అండి, అలా చెప్తారని చెప్పండి. ఓపెన్ గా చెప్పాలి కదా సార్, ఇందులో సీక్రెట్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా మంచి ఆఫర్ ఇచ్చిందండి. అంటే వితౌట్ థియేటర్కల్స్ కాకుండా మీరు డైరెక్ట్ గా మా ఓటీటీలో ప్రజెంట్ చేస్తే కనుక మీకు మంచి ఆఫర్ మాకు కోట్ చేస్తుంది. బట్ మీరు ఇవ్వలేదు. మా హీరోని థియేటర్లోనే ప్రజెంట్ చేయాలన్న ఆలోచనతో మేము ఆగామండి. ఖచ్చితంగా అది సార్ కూడా డిస్కస్ చేసాము. ఆయన అయితే మీ ఇష్టం అని చెప్పి ఆప్షన్ అయితే మాకే వదిలేస్తారు, కానీ ఖచ్చితంగా మేమైతే ఆ నిర్ణయం వేరే నిర్ణయం మేము తీసుకోలేదు. టీజర్ చూసాక మేమేమనుకున్నాం ఇది థియేటర్ ఫిల్మ్, పక్కా కొన్ని ఫిల్మ్స్ థియేటర్ లో చూస్తే నా ఎక్స్పీరియన్స్. ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుసా? ఏమిటది? సినిమా ఎప్పుడు రిలీజ్? 12th నవంబర్. ఆయన బర్త్డే. ఏమండి ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మీరు అదే రోజు బర్త్డే గిఫ్ట్. క్యారెక్టర్ చెప్పినప్పుడు కొంచెం భయపడ్డా. సో నేను మామూలుగా మనం ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు క్వశ్చన్స్ అడుగుతాం కదా, అడిగేలోపు ఎందుకు అవన్నీ నీకెందుకు అన్నాడు అంతే. ఒకటి ఫస్ట్ థింగ్ ఒకటి కాదు, పోనీ ఎన్ని రోజులు ఉంటుందంటే అవన్నీ నాకు అనవసరం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, నేను ఎప్పుడు డేట్ అంటే అప్పుడు రావాలన్నాడు. ఆ డేట్లు కాస్త 2 సంవత్సరాలు మొత్తం లాక్ చేసుకున్నాడు. ఫ్రెండ్ అంటే జనరల్లీ మనకి ఇప్పుడు మా సినిమా ఇప్పుడు శ్రీకి యూజ్ అవ్వాలి కదండి, మా ఫ్రెండే తనకి యూజ్ అవ్వాలి కదండి, మా డైరెక్టర్ సుధాకర్కి యూజ్ అవ్వాలి.
సుధాకర్ని పీల్చి పిప్పి చేసాడు శ్రీ. అంటే ఫ్రెండ్షిప్ నువ్వు నా ఫ్రెండ్ కాదురా, కాదు వెళ్ళిపో అనే రేంజ్కి అంత వాడుకున్నాం మేము. దేవుడా, ఫ్రెండ్షిప్ ని ఈ రేంజ్ లో వాడారా అండి మీరు? అంటే అది అందులో మేడం అందులో పీక్స్ ఏంటంటే ఆయనకి ఒకరోజు హోటల్ రూమ్ లేదు, డైరెక్టర్ గారు ఇంట్లోనే షెల్టర్. అది పీక్స్. అది ఓకే, అంటే అలాంటివి ఓకే. చెప్పుకుంటూ పోతే తీసుకెళ్ళిపోతుంది కదా మళ్ళీ. నాకు ఇప్పుడు తెలిసిందయ్యా, నాకంటే ఎక్కువ క్లోజ్ షాట్లు అందుకని ఎక్కువ చేసినట్టు నువ్వు. నా క్లోజ్ షాట్లు తక్కువ ఉన్నాయి. ఏ సుధా సార్ మీవి వేరియేషన్ సార్. సార్ మా సినిమాలో మీరే హీరో సార్. అడగండి కాదు. అవును. Sir, already నిజంగా ఈ మాట కాదు, నా దగ్గర 5-6 సార్లు అన్నాడు. హీరో అయితే నువ్వు కాదు సాయి కుమార్ గారు, హీరో అయితే నువ్వు కాదు సాయి కుమార్. అవునా, నేనేంటి ఇందాక సుధాకర్ తో చెప్పడం విన్నాను. అవునా? సో ఫైనల్ నాకేంటంటే బర్త్డే నేను 12th అనుకుంటున్నాను అన్న. నా బర్త్డే అయితే ఆ రోజే ఉంటుందిలే, గిఫ్ట్ తీసుకో అన్నాడు. బా, ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఆ 12 అన్న డేటే తనకి బాగా కలిసి వచ్చిన డేట్. July 12th RX100 రిలీజ్ అయ్యింది. July 12th, 2018. ఇంక ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ రెడీగా ఉంటారు. కార్తికేయ ఫిల్మ్ అనగానే ఏమండి 12th ఉంటే 12th రిలీజ్ చేద్దాం. ఏమంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, మన ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్ చాలా ఎక్కువ. కరెక్ట్ ట్రూ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఒక ఆయన ఉన్నాడు ఈరోజు, ఎంఎస్ అని, మన వావులో ఉన్నాడు. ఆయన ఎవ్రీడే పెడతాడు నాకు. ఆ డేట్స్ చూస్తుంటే కొన్ని డేట్లు అన్ని ఫ్లాప్లే, కొన్ని డేట్లు అన్ని సూపర్ హిట్లే. అలాగే November 12th ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డేట్, వెరీ గుడ్ డేట్. కార్తిక్, మీరు చెప్పండి. డెఫినెట్గా మంచి సినిమాలు చేస్తూ వచ్చారు అండ్ మంచి రోల్స్ ఎంచుకోవడం అండ్ వేరియేషన్స్ ఉండడం. చావు కబుర్ చల్లగా చూసాం, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. సో ఇందులో కార్తిక్కి బాగా మజా, ఎంజాయ్ అంటారు కదా ఒక యాక్టర్కి, కార్తికేయలో ఉన్న ఒక యాక్టర్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, సో అది ఎక్కడ వచ్చింది? ఈ రోల్లో ఉంటుందా అది? అయ్యో 100%. అదే నాకు మెయిన్ అదే మోటివేషన్ ఈ మూవీ చేయడానికి. ఓకే, బేసిక్గా నాకు అదే మీరు చెప్పినట్టు గ్యాంగ్ లీడర్ కానీ అది కానీ ఒక యాక్షన్ RX100 కూడా యాక్షన్ ఇమేజ్ ఆల్రెడీ వచ్చింది. ఒక సరదాగా ఉంటూ ఒక అంటే నాకు జనరల్లీ అలాంటి చాలా ఇష్టం. చిరంజీవి గారు, రవితేజ గారు ఆ టైప్లో ఒక టైప్ ఆఫ్ ఒక ఈజీ ఉండే బాడీ లాంగ్వేజ్. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్గా ఉంటూ ఈ రెండు కలిపి ఉండే క్యారెక్టర్ దొరకడం కష్టం జనరల్లీ. సన్న తీగ మీద పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అది ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అండ్ అది నమ్మినందుకు యాక్చువల్లీ శ్రీకి కూడా ఐ షుడ్ థ్యాంక్. బికాజ్ జనరల్లీ నేనంటే యాక్షన్ సినిమాలు ఈజీగా చేస్తాడు కదా అన్నట్టు ఉంటుంది, బట్ ఇది చేయగలడు అని నమ్మి. అండ్ ట్రైలర్ చూసాక కూడా అందరు అదే అంటున్నారు, ఇది సర్ప్రైజింగ్ అనిపించింది, కామెడీ టైమింగ్ అది చాలా బాగా వచ్చింది అది అని. బేసిక్గా నేను బయట బాగా జోవియల్గానే ఉంటాను. సో అది నేను బయట ఉన్నట్టే చేశాను సినిమాలో, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తానియా, మీరు చెప్పండి. కార్తికేయలో బాగా బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటి? అంటే మీన్స్ నాట్ పార్ట్ వైజ్. So since he's very natural in acting, it's easy for the co-actor to also act with him. ఓకే, It makes it easy. అంటే మీరు ఇక్కడ కొత్త కాబట్టి ఏమన్నా సీనియర్ కాబట్టి కార్తీక్ జోక్స్ వేయడం, తెలుగులో ర్యాగింగ్ చేయడము. He's very sweet. He's very down to earth, very humble, very friendly. చెప్తూ ఉండము. We will do in the editing. You can say no. Whatever you want to say. సో ఎడిట్ లో వెళ్ళిపోయినా ఆయన మనసులో పెట్టుకుంటారు. అమ్మయ్య మధ్యలో తమిళ్లో కూడా చెప్పేస్తే ఆ వాయిస్ తో డబ్ చేసేస్తాం. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫాదర్ గురించి? I actually had very few scenes with him, but I respect him a lot. A lot actually. He's a great actor. I mean like I have no words to say anything about him, but I mean I cannot say, but yeah, I respect him a lot. ఓకే, ఆ తర్వాత ఇద్దరు ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు? అమ్మ ఇలానే మాట్లాడించాలని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇద్దరు పేమెంట్ కరెక్ట్ గా ఇచ్చారు. పేమెంట్ కరెక్ట్ Yeah. Everything was perfect. There was no complaint. ఇక్కడికి వచ్చేది కాదు. పాయింట్ ఇది. No complaints at all. అది ఓకే, డైరెక్టర్ ఇక్కడ కంప్లైంట్ స్టార్ట్ అవుతాయి. వెరీ స్ట్రిక్ట్. He will definitely want what he wants. No compromises. Okay. కొత్తమ్మాయి కాదు బాబు, కొత్తమ్మాయి కాదు, మా కూడా స్ట్రిక్ట్ అయింది. అమ్మో, నేను ఏదో క్యాజువల్ గా ఒక డైలాగ్ చెప్పాను, దాన్ని కూడా రీడప్ చేయించాడు. ఏమిటి సార్ అక్కడ మీరు స్ట్రెస్ మిస్ అయ్యారు చెప్పండి అని ఇప్పుడు తీసుకెళ్ళి చెప్పించాడు. అంత స్ట్రిక్ట్. అండ్ హీ లవ్స్ దట్ పర్ఫెక్షన్ లైక్ షీ సెడ్. నిన్నటిదాకా నేను చెప్తా ఉన్నా డబ్బింగ్. నేను ఈ సినిమాకి చెప్పినంత డబ్బింగ్ 4 సినిమాలు చెప్పిన రోజులు చెప్పా డబ్బింగ్ దీనికి. ఏంటండి అదేమన్నా కొత్త పార్ట్ 2 గా డబ్బింగ్ వర్షన్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? ఓన్లీ డబ్బింగ్ చెప్పినవి. ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనకు మాట్లాడి వేస్ట్ అండి. ఎందుకంటే చాలా సినిమాలు ఇప్పుడు అసలు కుదరదు. ఒక రోజు అయితే
వాళ్ళే ల్యాగ్ ఉందన్నా ట్రిమ్ చేసేయడాలు, లేకపోతే అది తీసాడు ఇది తీసాడు, తర్వాత మనం మన ఏంటి ఇలా చెప్పాను డబ్బింగ్ అని ఫీల్ అవ్వడాలు. రేపు తను అవ్వచ్చు, నేను అవ్వచ్చు, తను అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, సుధా అవ్వచ్చు, భరణి గారు కూడా అన్నారు నేను కూడా 2-3 రీడబుల్ చేశాను రా అని. ఇవేంటంటే చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా ఒక డైరెక్టర్కి ఫీల్ అయిందంటే రేపు ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వచ్చు ఆ మిస్టేక్ని. సో ఇట్ మే బీ అ స్మాల్ థింగ్ బట్ టుమారో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. చాలా మంది ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు కదా, మనడు అటువంటి ముందే సినిమా చూస్తాడు, అది ఏదైతే అనుకున్నా అది అక్కడ వచ్చేస్తుంది అంతే. అదే కావాలి, ఎడిట్ కూడా ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది. సో అదొక్కోసారి యాక్టర్స్ ప్లస్ అవుతుంది కదా, ఎక్కువ చేయాలంటే అవసరం లేదులేండి. సో ప్రొడ్యూసర్స్ కి కూడా ప్లస్ కదండి, అది డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వదు కదా, ప్రొడ్యూసర్స్ కి మోస్ట్ ప్లస్ అవుతుంది. నేను ఎన్నో సినిమాలు ఫైట్స్ చేశాను. నేను మాక్సిమం ఏ హీరో అయినా సాంగ్లు ఎక్కువ చేసి ఉంటారు, నేను హీరోగా ఎక్కువ ఫైట్లే చేశాను. నాకు ఎప్పుడు హీరోయిన్ లేదు, పాటలు లేవు. అయ్యో అవునండి, ఫైట్లు కూడా ఆయన చేశాడు మాకు. ఓకే, ఫైట్స్ కూడా మాస్టర్లు ఉన్నా ఒప్పుకునేవాడు కాదు, తనకేదో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్టే కావాలన్నమాట. అండ్ ఇట్స్ గుడ్, ఇట్స్ ఎ స్టోరీ బుక్ లాగా. సో ఇప్పటి వరకు ఇంత సైలెంట్ గా తల దించుకొని సిగ్గుపడుతూ కూర్చున్న మనిషిలో యాక్షన్ మాస్ అన్ని లోపల అలా ఉన్నాయి. రొమాంటిక్ సాంగ్ కూడా ఏమైనా చేశాడా? లేదు సార్ సినిమాలో ఎక్కడ. ప్రశాంత్ విహారీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అండ్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ. సో ఎలా అండి, ఆర్ఆర్ మొత్తం అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా? అయిపోయిందా? ప్రశాంతంగా ఉన్నారా ఆయన అక్కడ? లేదు, డెఫినెట్లీ లేదు. ప్రశాంతత పేరు మనం ట్రైలర్ ఆర్ఆర్ చేయాలి, మళ్ళీ సినిమాకి ఆర్ఆర్, సో కొంచెం బాగానే ప్యాక్డ్ ఉన్నాడు. మీకు ఎలా అనిపించింది టీజర్ రిలీజ్ అవ్వగానే? అండ్ బేసిక్ యాక్టర్స్ కి టీజర్ మా రియాక్షన్ కన్నా ఎక్కువ ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నదే మాకు ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ లో. మాకు నచ్చుతుంది డెఫినెట్లీ, బట్ ద ఎక్సైట్మెంట్ విల్ బి వెన్ సమ్వన్ ఎల్స్ ఇస్ ప్రైజింగ్ us కదా. సో విత్ ఆర్ఆర్ విత్ స్కోర్ చూసినప్పుడు యా డెఫినెట్లీ శ్రీకి నేను మెసేజ్ పెట్టాను దట్ నా మూవీ టీజర్స్ లో దిస్ ఈస్ ద బెస్ట్ అని. సో ఇప్పటివరకు నాకు వచ్చిన మూవీ టీజర్స్ అన్నిట్లో దిస్ ఈస్ ద బెస్ట్ అని ఆ రోజే నేను ఇమ్మీడియట్ గా యా నాకు ప్రౌడ్ గా ఏమనిపిస్తుంది అంటే, బికాస్ వెన్ డైరెక్టర్ నేను పిక్ చేసుకొని ఇఫ్ హీ బికమ్స్ రియలీ సక్సెస్ఫుల్ అంటే మూవీ బాగా హిట్ అయ్యి అండ్ ఎవ్రీ వన్స్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, దట్ విల్ బి వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. రామరెడ్డి గారు కానీ ఆదిరెడ్డి గారు కానీ రావడానికి కూడా మీరే రీజన్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి. అండ్ ఖచ్చితంగా మీరు చాలా ఈ స్టోరీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి మేబీ అంతవరకు ఇంకొకరికి రిఫర్ చేసి అరే మనీ పెట్టాలి వాళ్ళు ఖచ్చితంగా. నిజం చెప్పాలంటే స్టోరీ మీద ఒక 80% నమ్మకం ఉండిందండి చెప్పినప్పుడు, ఫ్రాంక్ గా చెప్పేస్తున్నా. బట్ ఈ పర్సన్ మీద నాకు 110% నమ్మకం ఉండింది. ద మూమెంట్ ఈ నరేటెడ్ మీద స్క్రిప్ట్ అండ్ 10 minutes మాట్లాడాక నేను ఇమీడియట్ చెప్పేసాను, నాకు నీతో అయితే సినిమా చేయాలని ఉంది, నా కథ నచ్చింది, నాకు నీతో అయితే సినిమా చేయాలని ఉంది అని. తర్వాత కొన్ని అడిగాను చేంజెస్, అవి చిన్నవే, ఓవరాల్ పెద్దవేం కాదు, చిన్నవే నరేట్ చేసి తీసుకొచ్చాడు. వన్స్ ఇస్ సెట్ అనుకున్నాం. బట్ ఎవ్రీ టైమ్ ఐ టాక్ టు హిమ్ ఆర్ ఇంటరాక్ట్ విత్ హిమ్, నాకు ఐ బిలీవ్ హిమ్ సో మచ్. సో ఇప్పుడు ఈ వర్క్ చేస్తూ ఆ బిలీఫ్ ఇంకా పెరిగిపోయింది. సో నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు కొంచెం ఇద్దరం కలిసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మరి ఓవర్ నమ్మకం అయిపోయి ప్రతిదీ ఎస్ చెప్పేయకుండా కొంచెం నేను కూడా చూసుకోవాలి. సో మొత్తానికి ఇది దృఢమైన నమ్మకంగా మారింది. ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్ అంతే 100%. ఆ బిలీఫ్ ఎందుకో లోపల నుంచి స్ట్రాంగ్గా ఉంది. మొత్తం అన్ని సహకరిస్తాయన్నట్టు టైటిల్ కూడా సహకరించేసింది మీకు, రాజా విక్రమార్క. నేను శ్రీ వాట్సాప్ చూస్తున్నా, అందులో బేసిక్గా ముందు విక్రమ్ పేరుతో ఏదైనా టైటిల్ కావాలి, హీరో పేరు విక్రమ్. సో కొన్ని పేర్లు అనుకుంటున్నాం కానీ రొటీన్ అవుతున్నాయి, ఏమన్నా క్యాచ్గా ఉండాలి అది ఇదని అనుకుంటున్నప్పుడు ఒక టైటిల్ చెప్పాడు ముందు, అది ఓకే బాగానే ఉంది, వెళ్దామా వద్దా అన్న టైంలో ఉండే. అప్పుడు శ్రీ ఏదో వాట్సాప్ చాట్లో చూశాను నేను, ఎవరు ఏదో సుధాకర్ చాట్, ఓకే సుధాకర్ చాట్ సినిమాలో ఆయన బర్త్డే గిఫ్ట్, సూపర్ రోల్ అండ్ అన్ని ఆయన నుంచి లాగేసుకున్నానండి నేను. ఆయన మరి ఏదో సుధాకర్ కి మరి ఏమైనా స్క్రిప్ట్ ఏదన్నా సినాప్సిస్ లాగా ఏమైనా పంపించి దానికి ఏదో టైటిల్ పెట్టుకున్నట్టున్నాడు, రాజా విక్రమార్క అని. అదేం పేరు అది అని అన్న, అంటే అది ఏదో వేరే స్క్రిప్ట్ క్లే మామూలుగా సుధాకర్కి నేను అప్పుడు పంపించాను అది ఉంది అని అంటే, నేను అప్పుడే మాట్లాడలేదు. తర్వాత ఫోన్ చేసి సరే నువ్వు ముందని టైటిల్ బాగానే ఉంది, ఒకసారి ఆలోచించు, రాజా విక్రమార్క అయితే ఎలా ఉంటుంది, చిరంజీవి గారి టైటిల్ కదా, సినిమాకి కూడా సెట్ అవుద్ది అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించు అని చెప్పా. ఇంకో రోజు టైం తీసుకొని సరే అన్నాడు, నేను ఎస్ చిరంజీవి గారి టైటిల్ పెట్టుకుంటున్నా. కోఇన్సిడెంట్లీ ఒక ఫ్యూ డేస్ తర్వాత అనమాట నేను కూడా ఆలోచిస్తున్నాను, ఆలోచించి కాల్ చేసి ఇది టైటిల్ ఎలా ఉంటుందో చెప్పు రాజా విక్రమార్క అంటే, ఆల్రెడీ పెట్టాక నిన్నే అన్నాడు. 3 రోజుల తర్వాత చెప్పాడు. సార్ విన్నారా, ఇది పర్ఫెక్ట్ టైటిల్ అండి ఈ సినిమాకి, పర్ఫెక్ట్ టైటిల్.
సో ఒక విక్రమార్కుడు, రాజా విక్రమార్క అన్నది క్లైమాక్స్లో ఎస్. అయ్యో 12th తొందరగా వచ్చేస్తే బాగుండే. క్లైమాక్స్ లో ఏముందో తెలుసుకోవాలని ఉంది. రవితేజ విక్రమార్కుడు కూడా ఉంటుంది కదా కాప్ రోల్. అవును అవును. ఏంటంటే ఇది దీపావళికి ఖచ్చితంగా అని చెప్పి ముందే తెలుసా? ట్రైలర్లో అన్ని దీవాళికి సంబంధించినవే. బాగా దీవాళి ప్లాన్ చేసావు భయ్యా, బాగా పేలుతున్నాయి, ఇవన్నీ మొత్తం దీవాళికి లింకప్ అయ్యింది ట్రైలర్లో డైలాగ్స్. అది కూడా లింక్ ఇన్ని కుదిరినాయి కదా, అది కూడా కుదిరిందండి అంతే. అదే కదా నేను వింటే ఇదేంటి దీపావళికి తీసిన సినిమా అన్న, దీపావళి కోసమే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, దీపావళికి సంబంధించి డైలాగ్స్ ఉన్నాయని. ఫస్ట్ నరేషన్లోనే ఉండిందండి ఆ డైలాగ్, ఎందుకు పెట్టానో నాకు తెలియదు యాక్చువల్లీ. సో అనుకోకుండా అది నవంబర్కి వచ్చింది. మీరు అన్నట్టు ఈ టైంకి రావాలని ఉంది కదా. సో రైట్. అండ్ కార్తీక్ మీరు చెప్పండి, భరణి గారితో ఎక్స్పీరియన్స్. జనరలీ మాట్లాడుకుంటుంటాము, బట్ అంటే మెయిన్ థింగ్ అఫ్ కోర్స్ ఇస్ ఎ లెజెండరీ యాక్టర్, అన్ని లైక్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు ఆల్రెడీ. సో అట్లాంటి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు యాక్చువల్లీ నాకు కొంచెం భయంగా ఉంటుంది. అంటే ఓకే ఎలా బిహేవ్ ఎలా చేయాలి, ఓకే యాక్టింగ్ ఎలా చేయాలి, ఏంటి ఎలా సెట్ చేసుకోవాలి అని. సో బట్ ఆయన ఎట్లా అంటే ఫుల్ చిల్ ఉంటాడు సెట్లో, ఫుల్ మాతో జోక్లు వేసేస్తుంటాడు, కలిసిపోతాడు. ఆయన అసలు ఆయన ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ ఏదో మా 20s లో ఉన్నట్టే మాట్లాడతాడు. అందరు ఏజ్ అండి, షష్టి పూర్తులు జరుపుకున్నా కూడా ఇక్కడ యాక్టర్స్ ఎవరి ఏజ్లు మనం కనిపెట్టడం చాలా చాలా కష్టం అయిపోతుంటుంది. సాయి గారు ఫైట్ అని చెప్తే అసలు ఏజ్ బయటకు వస్తుంది. సాయి కుమార్ గారు ఫైట్ చూడాలి సార్, ఇప్పుడు ఫైట్ సార్ అంటే ఓకే 25 అయిపోతుంది. యాక్షన్ హీరో అంతే అంటారా? అసలు రిలీజ్ తర్వాత చూస్తారు, అప్పటి వరకు మామూలుగా మెల్లగా నడుస్తారు. ఓకే అమ్మ కార్తిక్ అది ఇది అని అంటారు. మేమేదో మీరు యంగ్ హీరోస్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. యాక్షన్ చెప్పి గన్ను చేతిలో పెడితే కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సింహమే అనమాట. లేదండి ఎపిసోడ్స్ బ్రహ్మాండం తను చెప్పినట్టు. అండ్ వీ హ్యాడ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ ఆపోజిట్ పశుపతి. పశుపతి కరెక్ట్. అతను బేసిక్గా కళ్ళతోనే చేస్తాడు. సో తనకు అవ్వచ్చు, నాకు అవ్వచ్చు, భరణి గారికి కావచ్చు, మా అందరికి, సుధాకర్ కావచ్చు. సో సంథింగ్ లైక్ హీస్ అ ఛాలెంజ్ ఫర్ us. రైట్. అండ్ ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, సరదా తీర్చేస్తుంది అని మనకి టీజర్ లో వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో సరదా తీర్చేసిన సందర్భాలు ఏమున్నాయో తెలుసుకోవాలని ఉంది. 40 feet 50 feet పైన తాడెక్కిచ్చేస్తాడు యాక్షన్ సీన్ అని. నేను కొంచెం ఓకే అనుకుంటుంటే మరి టామ్ క్రూజ్ అవ్వాలి కదా. నిన్నేమనుకోండి, నిన్న టామ్ క్రూజ్ లెవెల్లో ఆలోచిస్తుంది. అంటే అప్పుడు ఎప్పుడు అనేసా ఫ్లోలో, ఇప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని టామ్ క్రూజ్ అని సర్లేరు ఎక్కుతారు. అసలు అప్పుడు నిజంగానే అనిపించింది, బా చిన్నప్పుడు చిరంజీవి గారిని అలా చూసి సినిమాల్లోకి వచ్చాం కానీ సరదా తీరిపోతుంది నా వల్ల కాదని. ఓకే. అండ్ సుధాకర్ మీ విషయంలో అలా లేదండి, చేయాల్సిందే టార్చర్ అనమాట బేసికలీ. ఇప్పుడు ఒక రోజు నేను ఇప్పుడే అందిన తాజా వన్ డే వచ్చినప్పుడు ఒకసారి రూట్ కెనాల్ చేయించుకున్నా. అది చేయించుకున్నప్పుడు వెంటనే ఆ రోజు ఈవినింగ్ షూటింగ్ పెట్టాడు. మళ్ళీ అది నైట్ షూట్. బాబు రేపు ఒక్కరోజు గ్యాప్ ఉండవు అవసరం, పర్లేదు ఏం పర్వాలేదు. ఆయన డైలాగ్ తక్కువ రాస్తారు కదా, మీరు నోరు ఇప్పాల్సిన పని లేదండి, మీరు వచ్చి నుంచొని యాక్షన్ చేసి వెళ్ళిపోండి అన్నారా? యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి, అయినా కూడా చేయించేశారండి ఆయన. ఏమండి ఇంత కసాయి డైరెక్టర్ అయితే ఎలాంటి మీరు? మన TV9 నుంచి పంజాగుట్టికి నేను ఒక్కనే డ్రైవ్ చేసుకున్నది ఒకటి ఉంటుంది అనమాట. డ్రైవ్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ట్రాఫిక్లో వెళ్ళాలి. ఓకే. సో ఇటువంటి కొన్ని సీన్స్, కాంప్లికేటెడ్ సీన్స్ అవన్నీ ఉంటాయి. బట్ అదే ఫన్ కదా, అదే ఫన్ కూడా మజా వస్తుంది అలాంటివి చేసేటప్పుడు. కాకపోతే ఏంటంటే మొత్తం అంతా క్లోజ్ చేస్తాడు, మొత్తం చెమట అంతా కారిపోతుంది. అవునవును, కెమెరామ్యాన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన PC అని ముందుంది. అండ్ ఖచ్చితంగా ఆయన అంత పెద్ద కెమెరామ్యాన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. చాలా బాగా చేశారు అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ అంటే యాక్టర్స్ స్టైలిష్ గా ఉండడమే కాకుండా ఫ్రేమ్ కూడా స్టైలిష్ గా ఉంది. మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది నాకు పశుపతికి. ఆ లైటింగ్ కానీ, ఆ స్కీమ్ ఆఫ్ ఇది కానీ, అలాగే తను చెప్పినట్టు టోటల్గా ఓవరాల్ లుక్ ఆఫ్ ది ఫిలిం, కెమెరా వర్క్ చాలా బాగా చేశాడు. అంటే సినిమా కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ కూడా ఉంది. ఎనీహో మంచి ప్రాఫిటబుల్ ప్రొడ్యూసర్లుగా ఉన్నారు మీరు. కానీ ఇప్పుడు ఈ టైంలో సినిమా అంతా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏముంది? రాజా విక్రమార్క అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? ఎవరిని మిస్ అవుతున్నారు మీరు షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత? ఇందాక ఒక్క మిస్ సరదా తీర్చేదని అన్నారు కదా, ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంకోటి ఉందండి. అంటే ఈ కథకి కారకుడైన క్యారెక్టర్ ఒక ఆయన ఉన్నారు. జనరల్ గా టాపిక్ రాలేదు ఇప్పుడు. వినోద్ రెడ్డి కాదండి, హర్షవర్ధన్ గారు. అవునండి, చాలా మంచి క్యారెక్టర్ అండి అది. అంటే హీరోని ఇంట్రడ్యూస్ చేయడం, సీఎం గారు, ఇవన్నీ కూడా ఆయన వల్ల అవుతుందండి. మంచి కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. హర్షవర్ధన్ గారు అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన అన్బిలీవబుల్ అనమాట. 2 years లో చాలా చూస్తామండి.
ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. అది ఇప్పుడే అంటే ఎంతమంది చెప్పడం అంటే కష్టం. ఇంకో 2 ఇంటర్వ్యూలు పెట్టుకుందాం అండి. స్క్రిప్ట్ రాసుకోవాలి. ఫస్ట్ మనం సాయి కుమార్ గారిని ఏ క్రాకర్తో పోలుస్తారు మీరు? సాయి కుమార్ గారు 1000 వాలా 10,000 వాలా 10,000 వాలా 10,000 వాలా నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఓకే. పక్కింట్లో 10,000 వాలా పెడితే అది చూస్తూ మన లైఫ్లో ఎప్పుడైనా పెట్టగలమా 10,000 వాలా అని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు 10,000 వాలా పెడుతుంటే అమ్మా నాన్న కూర్చోబెట్టి ఒకసారి ఫస్ట్ టైం కూర్చోబెట్టి 10,000 వాలా వెలిగించండ్రా అన్న లెవెల్లో. సో థ్యాంక్ యూ నాన్న. సో మళ్ళీ అలా అలా ఒక చిన్న తెలియకుండా నాకు ఒక అంటే ఆయన డైలాగ్ చెప్తూ ఉంటే ఆ 10,000 వాళ్ళ ఫీలింగ్ వస్తుంది పట్ట 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 అని. సో అందుకలా కరెక్ట్ ట్రూ. అండ్ యా తాన్యా రాకెట్. బికాజ్ ఇప్పుడే స్టార్ట్ చేసింది కెరీర్ తెలుగులో. మా సినిమాతో మేము వెలిగించాము, ఇప్పుడు పైకి వెళ్ళిపోయి రాకెట్ అయిపోతుంది. వావ్, బ్యూటిఫుల్ రాకెట్ అండి. యా మన రామరెడ్డి గారు ఫ్లవర్ పాట్ చిచ్చు. ఓహో, ఇద్దరికి అదేనా లేకపోతే ఎవరైనా సెపరేట్ గా చెప్తున్నారా? ఆదిరెడ్డి గారికి వేరే చెప్తారా? ఆదిరెడ్డి గారికి భూచక్రం. ఎందుకు భూచక్రం? ఎందుకంటే తిరుగుతూ ఉంటారు ఆయన, అలా ఫోన్ చేస్తే ఒరిస్సా అంటారు, ఇంకోసారి ఫోన్ చేస్తే విజయనగరం అంటారు, ఓసారి ఫోన్ చేస్తే రాజస్థాన్ అంటారు. అరే పర్ఫెక్ట్ అయితే సూపర్. అండ్ భరణి గారికి లక్ష్మీ బాంబ్. సుధా గారికి ఆయన బర్త్డేకి ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. నవంబర్ 12th కి సినిమా వస్తుంది. సుధాకర్ ఇస్ స్పార్క్లర్స్. ఫైనల్ గా మన డైరెక్టర్ శ్రీ గారి గురించి మీరు ఏమంటారు? శివకాశి ఫైర్ వర్క్స్ గోడౌన్ అది కాదు, మొత్తం ఇప్పుడు ఇవన్నీ కలిపి లేస్తున్నాడు. అన్ని కలిపి శివకాశి అక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. ఇక్కడ నుంచే అంటారు. ఓకే. ఇంటర్వ్యూలో మీరు స్ప్రెడ్ చేసిన ఈ పాజిటివ్నెస్, ఈ ఎనర్జీ ఖచ్చితంగా నవంబర్ 12th కి థియేటర్లో ఆడియన్స్ స్ప్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ రాజా విక్రమార్క సక్సెస్ఫుల్గా మీ అందరి లిస్ట్లో జాయిన్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా దివాళీ విషెస్ ఒకసారి మీరు ఆడియన్స్కి చెప్పేస్తే అప్పుడు మంచి కిక్ వస్తుంది. ఫైనల్గా రెడీ 1 2 3 గో. రాజా విక్రమార్క టీమ్ విషెస్ యు హ్యాపీ దివాళీ. ఇంకా వినడానికి ఏముంది చెప్పండి, చూడడమే బాకీ ఉంది. 12th నవంబర్ రాజా విక్రమార్క సినిమా అన్ని హంగులతో, అన్ని మెరుపులతో, బోలెడంత వెలుగుతో మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ దీపావళి రోజు ఇంటర్వ్యూ ఎంత సక్సెస్ఫుల్గా ఇవాళ అయిందో అలానే మీరు కూడా థియేటర్లో ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.